యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ వరల్డ్ సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ వారణాసి. దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ విజువల్ వండర్ గురించి రీసెంట్ గా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది మూవీ టీం. మొదటి నుంచి ఈ సినిమా బడ్జెట్, డైరెక్టర్, నటీనటుల రెమ్యునరేషన్ పై హైప్ క్రియేట్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి రెమ్యునరేషన్ పై మరో క్రేజీ బజ్ వైరల్ అవుతుంది. గత ప్రాజెక్టుల పరంగా చూస్తే రాజమౌళి ఏ సినిమా చూసినా ఫ్యామిలీ అంతా వర్క్ చేస్తుంది. ఈ క్రమంలో రెమ్యునరేషన్ ప్యాకేజీ కిందే తీసుకుంటారు. నెలకు ఇంతని జీతంతో పాటు మూవీ రిలీజ్ తర్వాత వచ్చే లాభాల్లో 50% వాటా తీసుకోవడం ఆయనకు అలవాటు. అయితే వారణాసి సినిమా కోసం మాత్రం పద్ధతి కొంచెం మార్చారట జక్కన్న. ఈ మూవీ రెమ్యునరేషన్ కింద మొత్తం ఓవర్సీస్ రైట్స్ తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది. వీటి విలువ దాదాపు 160 కోట్లకు పైగా మాటే ఉంటుందని ఆయన టీంతో పాటు సినీ వర్గాలు చెబుతున్న మాట. మరి దీనిపై క్లారిటీ రావాల్సింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇందులో పార్ట్నర్ కాగా ఆయన కూడా భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. వారణాసి కోసం దాదాపు 200 కోట్లు తీసుకున్నారని అంచనా. రాజమౌళి మూవీ అంటేనే కంప్లీట్ అయ్యేందుకు ఏళ్లు పడుతుంది. ఈ క్రమంలో ఏడాదికి ఇంత చొప్పున మూవీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కొంత ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారట. మూవీ రిలీజ్ తర్వాత ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటారో అనేది తెలియాల్సింది. మొత్తానికి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్తో అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు రెమ్యునరేషన్ విషయంలో స్ట్రాటజీ మార్చారంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.